ఆ పార్టీని చూసినాం మేము 10 ఏళ్ళు, ఈ పార్టీని చూసినాం. ఆ పార్టీ అర్థం కావడానికి మాకు 5 ఏళ్ళు పట్టింది. రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత కేసీఆర్ అసలు నైజం ఏంటో, తన కుటుంబ పరిపాలన నియంతృత్వం ఏందో మాకు అర్థమైంది. ఆనాడే బొంద పెట్టాలనుకున్నాం, కానీ మాకు ఆనాడు అవకాశం లేదు. మేము 2023 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే. అవకాశం వచ్చింది, మేము బొంద పెట్టినాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాల హామీలు ఇచ్చింది. యూత్ పాలసీ పేరిట, వరంగల్లో రైతు పాలసీల పేరిట, కామారెడ్డిలో బీసీ పాలసీ పేరిట, వికారాబాద్ ఏరియాలో చేవెలలో ఎస్సీల పాలసీ పేరిట అనేక రకాల పాలసీలు, అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 హామీలు, అనేక రకాల పనులు హామీ ఇచ్చింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా ఇవాళ ఈ సమస్యలు, కొత్త హామీలు దేవుడెరుగు, పాత సమస్య కూడా పరిష్కరించలేక ప్రజాక్షేత్రంలో వెలికిల పడ్డ పార్టీ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్. అతి తక్కువ కాలంలో ప్రజల చేత అనిపించుకుంటున్నటువంటి ప్రభుత్వంగా ఇవాళ మిగిలింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకంలో ఒకటే ఉంది, వాళ్ళు అన్ని రకాల 360 డిగ్రీస్ చూసినాం కేసీఆర్ని. మళ్ళీ ఆ ప్రభుత్వం రావద్దు, ఈ కాంగ్రెస్గా మారేది కాదు, ఇది చేసేది కూడా కాదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒకటే ఒకటి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, అవినీతిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, భూ స్కాములలో కూరుకుపోయిన ఈ రాష్ట్రం, అబద్ధాల కోరుతనంతో మోసంతో నడిపేటువంటి ప్రభుత్వం, పేదలకు ద్రోహం చేస్తున్న ఈ ప్రభుత్వం, ఇవాళ ప్రజా విశ్వాసం కోల్పోయిన ఈ ప్రభుత్వం ఇవాళ పోయి దాని స్థానంలో ఇవాళ గుజరాత్ ఎట్లయితే 30 ఏళ్ల తర్వాత కూడా పరిపాలన కొనసాగిస్తుందో, 20 ఏళ్ళకు కూడా మధ్యప్రదేశ్లో అధికారం కొనసాగిస్తుందో, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలనే సంకల్పం ఇది కింది స్థాయిలో ఉన్న ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఈ చారిత్రక సన్నివేశంలో ఆ ప్రజలకు నాయకత్వం వహించే బాధ్యత మా పార్టీ కార్యకర్తల మీద, మా పార్టీ నాయకుల మీద ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రేపు ఆ దిశగా మేము అడుగులు వేయబోతున్నాం. ఉన్న హామీలు, ఉన్న స్కీములు అమలు చేస్తున్నారు. మీకు తెలుసు, రైతు బంధు అమలైతలేదు, పిల్లల స్కాలర్షిప్లు వస్తలేవు, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసిన పనులకు బిల్లులు వస్తలేవు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వస్తలేవు. అంటే ఒక్క మాట చెప్పాలంటే 4,000 పెన్షన్, 6,000 పెన్షన్, కౌలు రైతుకు 15,000 రూపాయలు, ఆటో డ్రైవర్కు సంవత్సరం 12,000 రూపాయలు, ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు. ఇవి దేవుడెరుగు, ఇవి దేవుడెరుగు. కొత్త పెన్షన్ లేవు, కొత్త పెన్షన్ లేవు, రిటైర్డ్ ఉద్యోగ డబ్బులు లేవు, కాంట్రాక్టర్ పైసలు లేవు. 10-12% డబ్బులు ఇస్తే తప్ప పెద్ద పెద్దలు డబ్బులు వస్తలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇంత గంభీరమైన పరిస్థితులలో ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజల పక్షాన ఉండి కొట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగమే మొన్న వడ్ల కొనుగోలులో, మక్కల కొనుగోలులో, తెల్లజొన్నల కొనుగోలులో, సల్ఫర్ కొనడంలో ఎంత విఫలమైందో మీరు చూసి దాని నాయకత్వం వహించింది భారతీయ జనతా పార్టీ. రేపు తప్పకుండా పిల్లల ఫీ రియంబర్స్మెంట్ అనేది యాజమాన్యాల సమస్య కాదు. వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత విదేశాలకు పోవాలన్నా, వాళ్ళు పై కోర్సులకు పోవాలన్నా, వాళ్ళు ఏదైనా ఉద్యోగం వస్తే పోవాలన్నా ఎంత ప్రతిబంధకంగా ఉందో మీకు తెలుసు. ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి జాయిన్ అయినటువంటి పేరెంట్స్కి ఫీజు కట్టండి, సర్టిఫికేట్ తీసుకోమంటే అర్థాంతరంగా ఆ డబ్బులు చెల్లించని అనేక కుటుంబాలు ఇలా నలిగిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఫీజు కట్టకపోతే, ఎగ్జామ్ ఫీజు తీసుకోకపోతే క్లాస్ రూమ్లో నిలబెట్టేటువంటి యాజమాన్యం ఆ అవమానం భరించలేక చనిపోతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ఆ విద్యార్థుల సమస్య వాళ్ళు 20 లక్షలే కావచ్చు కాక, వాళ్ళు 20 లక్షలే కావచ్చు కాక, కానీ ఒక 70-80 లక్షల ప్రజలకు సంబంధించిన అంశం అది. ఇది యజమాన్యాల సమస్య అని చెప్పి అనుకుంటాడు, కానీ బాధపడేది, దాన్ని అనుభవించేది ఇవాళ ఆ పేద కుటుంబాలు. కాబట్టి ఆ సమస్య మీద కూడా మేము ఫైట్ చేయబోతున్నాం.
అదేవిధంగా ఇవాళ ఈ పంట కొనుగోళ్లలో ఎంత జ్ఞానం లేని పద్ధతి అంటే మొక్కజొన్నలు ఇవాళ 35 నుంచి 40 క్వింటాలు వస్తాయి. ఇక్కడ మేము కొనేది 26 క్వింటాలే కొంటాం. అది కూడా కౌలు రైతుల దగ్గర కౌలుకి ఇచ్చిన యజమాని వచ్చి పంప పెట్టాలంటే ఒక నీచపు ఆలోచన చేసి 26 క్వింటాళ్ళు ఆ ఓనర్ రావాలి, తెల్లజొన్నలు అయితే 10 క్వింటాళ్ళు ఓనర్ రావాలి. ఇలా 30 క్వింటాలు పంటాం. వాటి మీద కూడా రాబోయే కాలంలో రైతుల అనేక సమస్యల మీద కూడా మేము ఫైట్ చేసే ఆస్కారం ఉంది. అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ విషయంలో, రైతు బంధు విషయంలో, రైతు బీమా విషయంలో, కౌలు రైతుకి ఇచ్చిన మాట విషయంలో, ఇవాళ యూత్కి 4,000 రూపాయలు పర్ మంత్ ఏదైతే ఇస్తా అని చెప్పిన వాటి విషయంలో, ఉద్యోగ క్యాలెండర్ విషయంలో, ఇవన్నిటి విషయంలో రేపు మేము ఉద్యమ కార్యాచరణ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ మొత్తం మా పొలిటికల్ ప్రశిక్షణ తరగతులలో ప్రస్తుత పరిస్థితి రేపటి భవిష్యత్తు మాత్రమే కాకుండా ప్రజలకు నాయకత్వం వహించినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఆ దిశగా పోరాట పటిమతోటి రేపు మా ఉద్యమ కార్యాచరణ కూడా ఎన్నుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా వాళ్ళందరూ మేము సమాయత్తమవుతున్నాం. ప్రజలకి అయ్యో మాకు ఎవరు లేరా అని చెప్పి అయితే బెంగటింటుండ్రో ఆ ప్రజలందరూ కూడా నాయకత్వం వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.